ఏమండి ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉందండి? మా నాయన పేరు మీద ఉంది. మీ నాయన పేరు అంటే అది మనదే, మనదంటే అది నాదే. అత్త ఒక చైన్ వేసుకుంది కదా, అదంతా రియల్ గోల్డేనా? అవునే, అంతా ఒక 20 సవర్ల లాగా ఉంటది మా అమ్మకి. సూపర్ అండి, అదంతా నాకే ఇస్తారా? ఏమో అది వాళ్ళ ఇష్టంగా. ఇవ్వకపోతే ఒప్పుకోను. ఇంకేం ఆస్తులు ఉన్నాయి? ఊరు బయట 5 ఎకరాల పొలం, ఇంకా ఇంటి ప్లాట్లు కూడా 2 ఉన్నాయి. అవునా? అవన్నీ నాకే ఇస్తారుగా? ఏమో వాళ్ళ ఇష్టమేగా. ఇవ్వాల్సిందే. ఇంకేమున్నాయి? ఒక కేసు ఉంది. ఏం కేసు? మా నాయన కష్టపడి సంపాదిస్తే వాళ్ళ చెల్లెలు, అదే మా మేనత్త, ఆస్తుల భాగం ఇవ్వాల్సిందే అని పట్టుబట్టింది. దానికి మంచిగా ఇంట్లోకి పిలిచి మా అమ్మ చేతులు పట్టుకుంటే మా నాయన పేక్ కోసేసాడు. ఏమ్మా మొన్నేదో సైన్ అడిగినావు కదా, ఇంట్లో ఇస్తా. వద్దులే అత్త. పాపం భయపడినట్టుంది. భయపడబాకే, జోక్ చేసేలే. చిన్నాయన ఏం పాటలు తీసుకొని వస్తున్నావా? కొంచెం డబ్బులు కావాలి నాయన. ఏం చిన్నాయన? అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ తీసుకెళ్ళాము. జాయిన్ చేసుకోవాలంటే 3 లక్షలు అడుగుతున్నారు. ఉండే బంగారం అంతా కుదవ పెట్టేసామన్నా, కానీ అంత డబ్బులు దొరకట్లేదు. అంత డబ్బులు? ఒక్క నిమిషమ్మా, దాంతో ఫస్ట్ హాస్పిటల్ జాయిన్ చేయించండి. చూడే పాపం వాళ్ళ పరిస్థితి. ఈ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయించుకోవాలన్నా డబ్బే, బయటకు పంపించాలన్నా డబ్బే. ఏం చేయలేమ్మా, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళం వాళ్ళ మీద వీళ్ళ మీద అరుచుకునే బదులు మనమే మన జాగ్రత్త కోసం, ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా కానీ భయపడకుండా ఉండడం కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలమ్మా. కానీ చాలా ఎక్కువ రేట్ ఉంటది కదండి. ఏం లేదండి, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ చాలా తక్కువకే వస్తున్నాయి. మీరు ఏ ఇన్సూరెన్స్ అయినా తీసుకోవచ్చు. ఉదాహరణకి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే రోజుకు 12 రూపాయలు పెట్టుకుంటే మీకు ఇన్సూరెన్స్ అయితే వచ్చేస్తుందండి. ఇప్పటికే వీళ్ళు 1 కోటి మందికి పైగా క్లెయిమ్ అయితే సెటిల్మెంట్ చేస్తున్నారండి. దేశవ్యాప్తంగా 14,000 హాస్పిటల్లో ఏ హాస్పిటల్ వెళ్ళినా కానీ ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే యాక్సెప్ట్ చేస్తారండి. 97% పైగా కేసుల్లో కేవలం 3 గంటల్లోనే మీకు క్లెయిమ్ అయితే సెటిల్మెంట్ చేస్తారండి. అలాగే మన అమ్మా నాన్నకి, అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా ఈ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవచ్చండి. రెడ్ కార్పెట్ పాలసీ అని చెప్పి ఒకటి ఉందండి. దాన్ని తీసుకున్నట్లయితే ఇంతకు ముందు ఏదైనా వ్యాధులు ఉన్నా సరే వాటికి కూడా మనం చూపించుకోవచ్చండి. ఇంకా ఎన్నో ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. సో మన పరిస్థితి ఎప్పుడు ఒకేలా ఉండదండి. ఏదైనా ఆరోగ్యం బాగాలేకో, లేదైనా యాక్సిడెంట్లు అయినా సరే ఒకేసారి లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు అలాంటి వాళ్ళం చాలా అప్పులు పాలవుతుంటామండి. అందుకనే ఖచ్చితంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోమని చెప్తుంటాను. బయోలో అయితే స్టార్ హెల్త్ వాళ్ళ లింక్ ఇచ్చినానండి. మీరు వెంటనే తీసుకోలేకపోయినా సరే మీ ఏజ్ కి ఎంత అమౌంట్ పడుతుందో ఒకసారి చెక్ చేసుకోవడం కోసం ఒకసారి అయితే క్లిక్ చేసి చెక్ చేసుకోండి.